ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. హల్లెలూయా. నా మీద బాగా మీరే పాడుతున్నారు తెలుసా, చక్కగా పాడుతున్నారు పాటలు. మా సంఘం మీద బాగా పాడుతున్నారు, మీరు మంచిగా పాడుతున్నారు. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగినిగా ఎంచావు. ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హత లేకున్నా యోగినిగా ఎంచావు. నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు, నేను నిన్ను చూడకున్నా నన్ను నీవు చూసావు. విడువక నాయడా కృప చూపుచున్నావు, విడువక నాయడా కృప చూపుచున్నావు. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా. జ్ఞానమేమి లేకుండా తన జ్ఞానమిచ్చి నడిపించి బలపరిచిన దేవుడైన మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల యెహోవా అడగమని లేఖన గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు. జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు. నేను నిన్ను అడగకున్నా అన్ని నీవే ఇచ్చావు, నేను నిన్ను అడగకున్నా అన్ని నీవే ఇచ్చావు. విడువక నాయడా కృప చూపుచున్నావు, విడువక నాయడా కృప చూపుచున్నావు. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా
నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినావయ్యా, ప్రాణమిచ్చినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా, జాలిగా నన్నే చూసినావయ్యా. నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు మరి నా సాక్ష్యం తెలియజేసిన తర్వాత కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. బైబిల్ లేఖన గ్రంథాల్లో నుండి అపోస్తులు కార్య గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో మాట చదువుకుందాము. పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరమ తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, కృపామయుడ, ఆది సంభూతుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడా, నీకు వందనాలు. కొద్దిగా మాటలు జీవం కలిగిన మాటలయ్యా, అలుపుడును బలహీనును ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో నాయన, అనుభవైన వారి యొద్ద నా ప్రభువా నన్ను నిలబెట్టావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. కొద్దిగా మాటలనైనా మాట్లాడుచుండగా నన్ను మరుగు చేసుకోండి, అలాగే సాక్ష్యాన్ని కూడా వివరిస్తుండగా కృపనిచ్చి వాడుకోమని యేసు నామములో ఈ మనవులు అడిగి పొందుకొని నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేపలు పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనసులు పట్టే వాణిగా చేసింది నీవేనయ్యా, వాక్శక్తినిచ్చావయ్యా, వాడుకుంటున్నావయ్యా, నీతోనే ఉంటానయ్యా యేసయ్యా, నీలోనే ఉంటానయ్యా యేసయ్యా. హల్లెలూయా. మాది కాకినాడలో కొత్త కాకినాడ అనగా కాకినాడ పెద్ద టౌను. కాకినాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ వెనకాల మన బైపాస్ రోడ్ అంత దూరం వెళ్తే మా ఇల్లు వస్తుంది. కాకినాడ టౌన్లోను మాకు బీచ్కి ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5 కిలోమీటర్ల దూరము నడిచెళ్ళి వేట చేసేవారు మేము. రాత్రి 12 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 2-3 టైం అయ్యేది. బాగా మాట్లాడుకుని అలాగా బరువులు మోసుకెళ్ళి వేటాడుతూ ఉండేవారము. అయితే మాది బాగా మేము విగ్రహ ఆరాధకులము. మేము బాగా విగ్రహారాధికులము. విగ్రహారాధికులు అంటే మా ఇంట్లో బంగారమ్మ అనే అమ్మవారు ఉండేది. బంగారమ్మ పండుగ చేసేవారం. అందుకే మా పెద్దక్క పేరు బంగారమ్మ, ఇంకో అన్నయ్య పేరు బంగారియా, ఇంకో అన్నయ్య పేరు బంగారియా, ఇంకో పెదనాన్న కొడుకు పేరు బంగారియా, మనవరాల పేరు కూడా బంగారమ్మ. అంటే ఇంటి ఫ్యామిలీ అంతా బంగారమ్మ సంబరం చేసేవాళ్ళు. ఆ సంబరంలో సంవత్సరానికి 3 రోజులు 7 రోజులు బాగా బలంగా చేసేవారు. కొత్త కాకినాడలో ఎవరిదయ్యా సంబరము అని అంటే మైల్పిల్లి వారిదే పెద్ద సంబరం బాగా చేసేవారము. దాంతో ఆ బజ్జీల్లో పాటలు కూడా మా అన్నయ్య మేమందరం కలిసి పాడుతూ ఉండేవారం. అంటే అదే సినిమా పాటల్ని దేవుడు పాటలుగా మలచి పాడుతూ ఉండేవారు. అంటే ఎగ్జాంపుల్, ఆ మాట మీ నోట రాకూడదు అంటారు కాబట్టి ఎగ్జాంపుల్ మీకు తెలియటానికి ఒక పాట పాడతాను. ఔరా అమ్మక చెల్ల ఆలకించు నమ్మడమెల్ల అనే పాట ఆపద్బంధుడు సినిమాలో అప్పుడు 1992లో అదే 1992లో వచ్చింది ఆ సినిమా. అప్పుడు 30 రూపాయలు నాకు జీతం నెలకి. బుక్ బైండింగ్ వర్క్ చేస్తూ ఉండేవాడిని, బైండింగ్ వర్క్. ఆ టైంలో ఆ సినిమా వచ్చింది. అప్పుడు మా అన్నయ్యతో బజల్లోకి వెళ్తుండగా ఔరా అమ్మక చెల్ల ఆలకించు నమ్మడమెల్ల అన్న పాటని గౌరీ సుందరవల్లి వందనాలు అందుకు తల్లి గంగాధర గుండెల్లో ఆనందకాళి అని పాటలు మార్చి పాడేవారు. అయితే ఇలాగా మా జీవనము కొనసాగిస్తూ ఉండేవాళ్ళము. 5 అన్నదమ్ములము.
5గురు అన్నదమ్ములకు ఒకే ఇల్లు. ఆ ఇల్లు అన్న 3 సెంటుల భూమిలో ఉండేది. 3 సెంటులు భూమిలో 5గురు అన్నదమ్ములు. పెద్ద అన్నయ్యకి, 2 అన్నయ్యకి, ఇంకో అన్నయ్యకి పెళ్ళయింది, అక్కకు పెళ్ళయింది, ఇంకో అక్కకు పెళ్ళయింది, ఇంకో తమ్ముడు, నేను, చెల్లె ఉన్నాము. అయితే జరిగిన సంగతులు ఏంటి అని అంటే బాగా సంబరం చేస్తూ ఉండేవాళ్ళం. మీకు తెలుస్తుంది, ఇక్కడ మంగాదేవి పాట అంటారు, దుర్గమ్మ పాట ఒకరోజు, భజనలు ఒకరోజు, కోలాటలు ఒకరోజు, తర్వాత కోళ్ళు ఒకరోజు, తాళాలు ఒకరోజు, రోజుకొక మహాశివరాత్రి రోజుని రోజుకొక సంబరం చేస్తా, రోజుకొక అవి మర్చిపోయిన ప్రోగ్రాలు పెడుతూ ఉండేవారు. ఆ పెడుతూ ఉన్న సందర్భాల్లో సంవత్సరానికి మరలా వస్తే అప్పులు తీరే కాదు. మేము వేటగాడలం కాబట్టి వారితో వీళ్ళతో రైతెరకానికి కుదిరేవారు. రైతెరకం అంటే ఏంటంటే ఒక వానర్ అంటే వానర్ దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని ఏటకెళ్ళే వారితో ఆ సంవత్సరం రోజులు ఆయనతోనే ఏటకెళ్ళాలి. మరలా మనం ఆ బోటు దిగిన తర్వాత లక్షాలకి ఇచ్చేవాళ్ళు. అలాగా మా 5గురు అన్నదమ్ములు ఎవరొకరితో కుదరటము, అప్పులు చేయటం, సంబరాన్ని పెట్టడం, ఇలా మా జీవనం సాగుతుండేది. కానీ అప్పులు మాత్రము రూపాయి అప్పులు కూడా తీరలేదు. తీరకపోతే ఒకరోజు నేను కొద్దిగా తాగుడు బాగా తాగే అలవాటు ఉండేది. ఎందుకు ఆ అలవాటు అంటారేమో, ఇటు పారాదీప్ ఉండగా కలకత్తా నుంచి ఇక్కడ నెల్లూరు దాటి తడా వరకు కూడా ఏట చేశాను. నేను సముద్రంలో ఏట ఆడేవాడిని. ఏటకెళ్తే 4 రోజులు 5 రోజులు ఇప్పుడు 10 రోజులు కూడా ఉంటున్నారు ఏటకి. ఆ వేటలో ఉండేవాడు. అలాగా ఏటకి వెళ్ళిన తర్వాత ఏటలో కాస్త అలవాటు అయిపోయేది. వాస్తవం ఏంటంటే పూణే వెళ్ళాం. పూణేలో సతారా అనే ఊర్లో ఉండేవాళ్ళు. ఆ ఊర్లో కొద్దిగా సారా అలవాటు అయ్యి సారాతో పాటు బీడీలు కూడా అలవాటు చేసుకున్నాను. అలా జీవనం సాగించుకుంటూ వస్తూ ఇంట్లో ఏం చేసేవాడినంటే గురువారం ఏటకు మానేస్తాము. ఏటలకు వెళ్ళి మాకు గురువారం సెలవు. గురువారం ఏటకు మానేస్తే బుధవారం నైటే సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ ముందు కళ్ళు తెచ్చుకొని తాగేసి, కళ్ళు అంటే 2.5 లీటర్ డబ్బా ఉంది కదా, మన డ్రింక్ బాటిల్ పెద్ద బాటిల్ ఉంది కదా, పెద్ద బాటిల్ కళ్ళు తెచ్చుకొని అందులో కాస్త వెలుతూ పెట్టి అది తాగేసి దానిలో మళ్ళీ బ్రాందీ వేసేసేవాడు. అంటే మీకు కిక్ చాలక, ఏమర్థమైంది మీకు? మత్తు చాలక ఆ 2 లీటర్ బాటిల్లో బ్రాందీ వేసుకొని తాగేసి సెకండ్ షో సినిమాలకి వెళ్ళి సినిమాల నుంచి వస్తూ రోడ్ల మీద దిగదీసిన కొబ్బరికాయలు అవి తినుకుంటా వచ్చి అక్కడ నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు తాగేసి తలకు పావేసుకుంటేవారు. అంటే అలాగుండే వేస్తాలు. ఏదైనా పండగ వస్తే శ్రీరామనామం వస్తే శ్రీరామనామంకి ప్రతి సంవత్సరం రథం మోసేవాడు. అంటే మరి ఇక్కడ మోస్తారో తెలియదు కానీ పల్లకి మోసేవారు. పల్లకి మోసిన 18 సంవత్సరాల్లో గోసిపెట్టి, ఇప్పుడు 40 వచ్చిందిలేండి, 18 సంవత్సరాల్లో గోసిపెట్టి ఊరల్లా తిప్పేవారు. ఎండప్పుడు ఈ రోజుల్లో కదా శ్రీరామం మొన్న కదా వెళ్ళింది, ఎండప్పుడు తిప్పి ఆ రోజల్లా ఉపవాసం పెట్టి అన్నం పెట్టేవారు కాదు. అన్నం పెట్టకపోతే ఈ కాళ్ళు కాలిపోతూ రోడ్డు మీద తిరిగితే వచ్చిన వాళ్ళందరూ మా కాళ్ళకి దండం పెట్టేవారు. వచ్చిన వాళ్ళందరూ కాళ్ళకి నీళ్ళేసి కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉండేవారు. వచ్చి రథం 4 కుర్రాళ్ళు మోసేవారు, ఒకనేమో ఆ దీపారాధన ఒకళ్ళు పట్టుకుండేవారు. ఇలాగా కొనసాగుతూ శ్రీరామనామం నైట్ అయిన తర్వాత భజన చేయటానికి వెళ్ళి భజనలో కూర్చొని దొంగసాటిని కొల్లు చెట్ల దగ్గరికి వెళ్ళి తాటి కళ్ళు వడిచేసి తాగేసేవారు. అంటే ఆ జీవితము నాది. ఆ జీవితంలో నుంచి నేను వచ్చాను. అయితే అలా ఉంటూ ఉండగా కొన్ని దినాలకు బాగా విపరీతంగా నాకు తాగుడు ఎక్కువయ్యి ఆటోమేటిక్గా తెలియకుండానే నొప్పి ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే చిన్నతనంలోనే తాగుడు నేర్చాను. ఇప్పుడు మా భార్యకు నా కొడుకు కూడా తెలియదు విషయం. ఇప్పటికిప్పుడు చెప్తున్నాను. చిన్న వయసులోనే 18 సంవత్సరాల్లో నేను బాగా విపరీతంగా తాగడం కాకుండా ఫ్యామిలీ ఎక్కువ మాకు ఆ ఊర్లో. మైల్ పిల్లవారు కుటుంబం అంటే చాలామంది ఫ్యామిలీ భయపడేవారు. మమ్మల్ని చూస్తే భయపడితే దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళని వీళ్ళని తిట్ట అని గొడవలు కూడా బాగా వెళ్తూ ఉండేవారు. ఇప్పటికీ మా ఊరు కొత్త కాకినాడ అంటే ఇప్పటికీ మంచి రౌడీ బ్యాచ్ పిల్లలు 18 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లలు బేడ్లెట్టుకు గీసుకొని కత్తులెట్టుకొని పొడుచుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కేసులు ఉన్నాయి. మీరు ఆ కాకినాడ 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అడిగితే కొత్తగా చరిత్ర వివరణ అంతా చెప్తాడు. అలాంటి
ఫ్యామిలీలోంచి దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి ఫ్యామిలీలోంచి దేవుడు నన్ను పట్టుకున్న తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత నేను ఆ సినిమాకి వెళ్ళి వచ్చి పడుకున్న సందర్భాల్లో విపరీతమైన నొప్పి వచ్చేసింది. విపరీతమైన నొప్పి వచ్చేసి అసలు తాళలేకపోయాను. అంత ఎక్కువ నొప్పి వస్తే అసలు కొట్టుమిట్ట ఆడిపోయాను. డాక్టర్లు చూపిస్తే అబ్బాయికి ఆపరేషన్ పడుతుంది, అబ్బాయి చిన్న వయసులోనే పేగు బాగా ఉబ్బిపోయింది లోపల అని డాక్టర్ గారు చెప్పి ఆపరేషన్ పడుతుంది, మీరు ఆపరేషన్ పొద్దున్న తీసుకెళ్ళి అబ్బాయిని ఆపరేషన్ తీసుకెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు మీరు అని మా అమ్మగారు చెప్తే, మా నాన్నగారు చనిపోయారు. ఎప్పటికీ మా నాన్నగారు చనిపోతే మా అమ్మ ఒక్కరితే మమ్మల్ని సాకుతూ ఉండేది. మా అమ్మ కూర్చో ఏడుస్తుంది, అయ్యో ఈ బాధ నేను ఎలా పడను, మళ్ళీ ఆపరేషన్ అంట కుర్రోడికి అని మా అమ్మ ఏడుస్తూ ఉండేది. అయితే నేను అలా ఉంటా పడుకుంటే 2 దెయ్యాలు వచ్చి నన్ను తరుముకు వెళ్ళిపోతున్నాయి. దురాత్మలు 2 తరుముకు వెళ్ళిపోతుంటే నేను పరిగెత్తుకుంటా ఒక చెరువు ఉంటే చెరువు దగ్గరికి పోయి యేసుప్రభు వారు బొమ్మలు చుట్టూ ఉండి మధ్యలో మరలా యేసుప్రభు వారు ఉండేవారు. నాకు బాగా గుర్తు. ఆ బొమ్మలు ఆలింటికాడ చూసేవాడిని. చూస్తే ఈలోగా నన్ను తరుముకు వచ్చేస్తే నేను ఆ ఫోటో తీసి ఇలా అడ్డు పెడితే 2 పారిపోయి నాకు మెలకు వచ్చిన తర్వాత నేను అంటే ఆ దెయ్యాలు పారిపోయిన తర్వాత బయటకు పాకలోంచి బయటకు వచ్చి చూసిన తర్వాత నడిపించు నానావా నడి సముద్రమున దేవా అని కొంతమంది నడిచి వెళ్తూ ఉన్నారు. అంటే నా కలలోను నడిచి వెళ్తుంటే మెలకు వచ్చిన తర్వాత మా అమ్మ తెల్లారింది. మా అమ్మ నా దగ్గర అప్పటిదాకా ఏడ్చి అలా కాలు దగ్గర పడుకుంది. మా అమ్మని లేపాను, అమ్మని లేపితే లేచింది. అమ్మ లేచి ఏం బాబు అన్నది. అమ్మ ఇలాగా యేసుప్రభు కళ్ళకు వచ్చాడమ్మా, నాకు అందరూ అన్నయ్యలు వెళ్తున్నారు. అప్పుడు మా అన్నయ్య కూడా పోలేదు, ఎప్పటికీ ఇంకా పోలేదు. మన ఊర్లో కోనాడు బాగిరి తన్న వాళ్ళు వెళ్తారు కదమ్మా, ఆయన యేసుప్రభు ఆయన కళ్ళకు వచ్చాడమ్మా, దెయ్యాలు తరుగుతా ఫోటో పెట్టేసుకున్నానంటే మా అమ్మ ఏమన్నదంటే, బాబా మరి దేవుడే నేను పిలిచాడేమో, దేవుని దగ్గరికి వెళ్ళిపో బాబా అన్నది. అంటే ఇంకో విషయం ఏంటంటే, ఎలాగన్నా మారుతావేమో అన్నది. ఎందుకు వెళ్ళిపోమన్నది అంటే, అలాగన్నా మారుతావేమో అని. తాగేసి మా అన్నయ్యని కొట్టేసేవాడును, ఇంకో అన్నయ్యని కొట్టేసేవాడును, మా అక్కను కొట్టేసేవాడును. అంటే ఇంట్లో కొద్దిగా పొగరగా ఉండేవాడు, చాలా పొగరగా ఉండేవాడు, కొట్టేసేవాడు. దానివల్ల మా అమ్మ ఏమన్నదంటే, పెద్దిల్లు అంటే మా అమ్మ మూడో కోడలు. మా అమ్మ మా ఇంట్లోను మూడో కోడలు అంటే పెద్దింట్లో మైంది. ఎవరు పెద్దింట్లో ఉండేవారు, ఎవరు పెళ్ళవునా, ఎవరు పశుపతి అయినా, ఎవరు ఏ కార్యం జరిగినా మా ఇంట్లోకి రావాలి. ఎందుకు అనంటే వారు దండం పెట్టుకోవడానికి కానీ, లేకపోతే పెళ్ళి కొడుకు కడతారు కదా, బాసికం ఏదో కడతారు కదా, కట్టడానికి కానీ పెళ్ళి కొడుకు రాటైటని కూడా మా ఇంటికే రావాలి. ఈలోగా మా అమ్మ ఏమన్నదంటే, వెళ్ళిపో బాబు, మరి దేవుడు కనుక ఎలాగన్నా మారుతారేమో, వెళ్ళిపో బాబు అన్నది. అన్న తర్వాత నేను అన్నాను, చిచ్చి ఎవడెళ్తాడు, మరలా నాకు బాగున్న తర్వాత చిచ్చి ఎవడెళ్తాడు అని కొద్దిగా ఆ బూతు మాట్లాడాను. ఎందుకు బూతు మాట్లాడారు, కొద్దిగా ఏటగా ఉన్న సైడ్లో మర్యాదగా పిలిచే విధానం ఎరా అన్నట్లుగా మాట్లాడతాం. ఎందుకంటే ఏట అలవాటు వల్ల మేము అలాగ మాట్లాడతాం. అంటే ఆ లాంగ్వేజ్ అలా ఉంటుంది, ఆ మాట కూడా ఆ తీరు కూడా అలా ఉంటుంది. ఎందుకంటే ఆటు దేరిపోతాం కాబట్టి. తర్వాత చిచి అంటే ఆ మాట అన్నాను నేను, అంటే కొద్దిగా భయంకరమైన మాట అన్నాను. అన్న తర్వాత కొన్ని దినాలకు నాకు అలా తాగుడు ఎక్కువ అవుతూ ఉండగా ఒకరోజు 90లో సగం, అంటే బ్రాందీకాయలో సగం 4 పాయింట్ అనుకుంటా, 4వది. దాని కొరకు రాత్రి 11 అయిందాక నేను అన్నం తినలేదు. మా అమ్మ రావటం అప్పుడు 30 రూపాయలు బ్రాందీకాయ, 30 రూపాయలు. మా అమ్మ రావటము, మా అమ్మ 5 రూపాయలు ఇస్తే 5 రూపాయల్లో ఇంకో కుర్రోడు నేను వాడు ఫ్రెండ్స్ అయ్యి ఆడు నేను ఒక 90 తెచ్చుకొని చెరిసగం చేసుకొని తాగి మేము అప్పుడు అన్నం తినేసి పడుకునేవాళ్ళు. అంటే నా స్థితి ఎలాగైందంటే, రాను బాగా మందుకి బానిస అయ్యాను. బాగా కళ్ళు, 5 రూపాయల కళ్ళు, డబ్బులు లేకపోతే కొల్లాతన దగ్గరికి వెళ్ళి కూర్చొని కళ్ళు తాగేసిన తర్వాత నేను డబ్బులు ఇచ్చేసిన అబద్ధం ఆడేసి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అనగా అంత దౌర్భాగ్యమైన స్థితి నాది. అలాంటి దౌర్భాగ్యమైన స్థితి జీవిస్తుండగానే
నేను మా అమ్మ వచ్చిన తర్వాత రాత్రి 11 అయిన తర్వాత అన్నం తిన్న తర్వాత ఆ బ్రాందీ తాగిన తర్వాత మళ్ళా నొప్పి మొదలైంది. నొప్పి మొదలవి మళ్ళా రాత్రి కూడా మరలా అల్లాడిపోయాను. అల్లాడిపోతే మా ఊర్లో రాజమ్మ ఇంట్లో ఒక డాక్టర్ గారు ఉంటే మళ్ళీ ఆయన్ని పిలిస్తే, ఆ ముందు ఈ అబ్బాయికి ఏదో ఉందని చెప్పారు కదమ్మా, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, నాన్నగారు ఏదో ఉందని చెప్పారు కదా, మళ్ళీ ఈ అబ్బాయిని మరి మీరు ఎందుకు ఇంకా చూపించలేదు, సత్తాడు ఎందుకు, మీరు మతి ఉందా మతి లేదని తిట్టారు. నేను ఆ రోజు అలా పడుకొని అలాగ ఆలోచిస్తూ ఉన్నాను. అలాగ ఆలోచిస్తూ ఏం ఆలోచన చేశానంటే, నేనెంత, నా వయసు ఎంత, నా బ్రతికెంత, ఈ తాగుడుకో దీనికోసం అసలు ఇలాగ అయ్యాను అని నాకు ఆ రాత్రి ఆలోచన వచ్చి మా అమ్మతో ఒక మాట చెప్పాను. అమ్మా నేను ఇక్కడ ఉన్నమ్మా, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతాను అని అన్నాను. ఎక్కడికన్నా వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతా బాబు, ఎక్కడికి వెళ్ళొద్దు ఉండు బాబు అని. కొన్ని రోజులు ఉండగా నాకు చిన్న అంటే పాడైపోతున్నాడు కదా అని ఒక సంబంధం చూస్తే, ఆ సంబంధము నాకు నచ్చక 30 రూపాయలతో చీరాలు వచ్చేసాను. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులు ఒకసారి పైకిద్దాం, దేవుని స్తోత్రం. 30 రూపాయలతో నేను చీరాలు వచ్చాను. ఆ 30 రూపాయలతో చీరాలు ఎలాగొచ్చాను అని అంటే, మా అన్నయ్య నన్ను కొట్టాడని, అంటే సంబంధ విషయంలో నేను నచ్చకపోతే మా అన్నయ్య కొట్టాడని 35 రూపాయలు నా చేతుల్లో ఉంటే, సోమవారం పెళ్ళి శుక్రవారం నేను శనివారము ట్రైన్ ఎక్కేసి చీరాలు వచ్చేసాను. ఆ ఉదయము ఆ నైట్ బోధించలేదు. అక్కడ 7 గంటలకు పాసింజరు, కాకినాడలో 7 గంటలు అయితే ఇప్పుడు చీరాల్లో 7 గంటలు దిగేది ఆ పాసింజర్. రాత్రి అన్నం తినలేదు, ఆ పొద్దున కూడా భోజనం చేయలేదు. ఆ ముఖం కడుక్కున్నాను, దొంగసాటిని ఒక జత బట్టలే ఒక షర్టు ఒక ప్యాంటు వేసుకొచ్చాను. అయ్యి నాయి కాదు. ఆ చీకట్లో బట్టలు దొరక్క మా అక్క కొడుకి సాలాని బట్టలు వేసుకొని నేను వచ్చేసాను. చీరాలు వస్తే ఆ ట్రైన్లో విజయవాడ దాకా అలా కూర్చున్నాను. 4 అయ్యింది విజయవాడకు వచ్చేసరికి. ఎవరో నన్ను గమనించారు, 2 కాలేజీ కుర్రోళ్ళు, మన ప్రశాంతలాగా ఉన్నారు అప్పుడు. కాలేజీ కుర్రోళ్ళు నన్ను గమనించి, మీరు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు నన్ను. అప్పుడు మన అబ్బాయిలాగా వాళ్ళు ఉండేవారు, నేను మన యూనివర్సిటీ లాగా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అంటే చీరాలు వెళ్తున్నాను. చీరాల అన్నారు. చీరాల అని అంటే, ఉదయం నుంచి నువ్వేం తినలేంట్లో అక్కడ ఉన్నావు, మేమేం తింటున్నాం, అసలు ఏంది సంగతి అని అడిగితే వాళ్ళకి ఏం చెప్పలేదు. నేనేం లేదండి అన్నా. వాళ్ళు 20 రూపాయలు సమోసాలు ఇచ్చారు. 20 రూపాయల సమోసాలు తీసుకొని నేను సమోసాలు తిని తర్వాత మళ్ళీ వాళ్ళే ఒక ఆయన చెప్పి ఒక 10 రూపాయలు ఆయన చేతికి ఇచ్చారు. కొద్దిగా చీరాల్లో తను దింపానంటే, మాది చీరాలే, నేను దింపుతాను ఈ అబ్బాయినని. వారు చీరాల్లో నన్ను దింపేస్తే పూర్ణ హోటల్ ఉండేది. అప్పుడు చీరాల్లో పూర్ణ హోటల్ ఉండేది, తెలుసమ్మా మీకు? పూర్ణ హోటల్ దగ్గర 10 రూపాయలకి 2 పూరి ఇస్తే ఆ 2 పూరి తిని బస్సులో కూర్చున్నాను. బస్సులో కూర్చుంటే వాటర్ తీసుకెళ్ళి బస్సు దింపిన తర్వాత ఆ నైటు 8:30కి 9 గంటలకి బస్సు దింపితే మా మామయ్య ఎక్కడున్నాడో నాకు తెలియక ఒక ఆమె పంచన పండుకొని ఉన్నాను. బట్టలు లేవు, ఏమీ లేవు. అంటే నా స్థితి చెప్తున్నాను, ఇప్పుడు స్థితి కూడా మీకు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు స్థితి కూడా నేను చెప్తాను. అలాగా ఉంటా ఆ పాకలో పడుకుంటే ఆ తెల్లారుజామున ఆమె వచ్చి, ఎవరు లేగానే చీపురుగడితో కొట్టింది. చీపురుగడితో ఒంటి మీద కొడితే నేను లేచి, ఎవరు కావాలి నీకు, ఇక్కడ పడుకున్నావు, ఎందుకు పడుకున్నావు, లేవు అని నన్ను గదింతే, రోడ్డు పక్కన గదింతే లేచి ఒళ్ళు తుడుచుకొని నేను ఆ బీచ్కి వెళ్ళిపోయి కూర్చున్నాము. అయ్యా నువ్వు ఎవరు అని అడిగాను. నేను ఇలాగా మా మామయ్య ఇక్కడ ఉన్నారని అంటే, లేడు, ఆటకి వెళ్ళాడు, ఆయన వస్తాడు, ఇక్కడే దిగుతుంది, తెప్ప ఇక్కడే ఉండంటే ఆ కరవ కొట్టినే ఉన్నాను. కూర్చుంటే 1 గంట ఈ టైంకి వచ్చారు. 2 గంటలకు వచ్చారు మా మామయ్యలను. వస్తే ఏ తెప్ప అని చూసుకుంటా ఉన్నాం. వచ్చేదాన్ని తెప్పలు అంటారు కదా, ఇప్పుడు బోట్లు వచ్చాయి. ఏ తెప్ప అని చూస్తూ ఉంటే వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏం బాబు ఎప్పుడు వచ్చి అంటే ఇలాగ వచ్చానంటే, మరి ఏం తెలియదంటే ఊర్లోకన్నా వెళ్ళకపోయి ఉంటే నాకు తెలియదు మావయ్య అన్నాను. అత్తోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తిన్న తర్వాత కొన్ని రోజులు ఏటాడుతుండగానే బుజ్జి పాస్టర్ గారు నాకు పరిచయం అయ్యారు. ఏటాడుతుండగానే పెద్ద చర్చికి వెళ్ళటం స్టార్ట్ చేశాను. చర్చికి వాడరేవులో లోదరన్ చర్చు, పెద్ద చర్చికి వెళ్తుండటం స్టార్ట్ చేశాను. వెళ్ళటం స్టార్ట్ చేసిన నాటి నుండి ఇంకా మెల్లగా అందరికీ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాను. మొదట ఒక పాట పాడాను, తర్వాత మరలా అంటే అప్పుడు బాగా పాడేవాడినప్పుడు పాట. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్కువ మాట్లాడితే గొంతు పోతుంది. ఒకరోజు వాక్యం చెప్తే 2వ రోజు మరలా గొంతు పనిచేయదు. ఇప్పుడు మరలా ఏదో ప్రాబ్లం తెలీదు.
ఇది వరకు తమ్ముడు వస్తూ ఉండేవాడు ప్రశాంత్, నాకు ఎప్పుడో ఒక 8-9 సంవత్సరాలు పరిచయం తమ్ముడు. వస్తూ ఉండేవాడు మీటింగ్లకి, నాకు పాటలు పాడుతూ ఉండేవాడిని. వీళ్ళు ఏం చేశారంటే అలా ఉంటుండగానే బుజ్జి పాస్టర్ గారు ఒకసారి ఒక మాట అన్నారు. ఏమన్నాడు అని అంటే, ఒరే నువ్వు సేవ చేస్తావురా నువ్వు అన్నాడు. నేను ఆ మాటకి నేను ఏమన్నానంటే, సేవ సావనన్న సత్తాను కానీ సేవ చేయను, చిచ్చి అలాంటి బ్రతుకు నేను బ్రతకను అన్నాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. సావనన్న చస్తాను కానీ ఆ బ్రతుకు నేను బ్రతకను. అది బ్రతుక బైబిల్ ఎట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నిలబట్టం, మరలా అన్నీ చేసిందా కుండి లేదో వాళ్ళు అంటాం, ఇదంతా నాకు అంత అవసరమా, నేను ఆ బ్రతుకు నేను బ్రతకను చిచ్చి అని అన్న తర్వాత నేను కాకినాడ వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఉండి మరలా చీరాలు వచ్చాను. చీరాలు వస్తే ఉండగా ఏటకి వెళ్ళటం మొదలుపెట్టానంటే రావటము ఆ మర్రోజునే ఏటకెళ్ళాను. ఏటకెళ్తే మీకు సముద్రాలు తేడా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా వైపు చూద్దాం. వెళ్తుండగానే అక్కడ సముద్రానికి ఇక్కడ సముద్రానికి తేడా. అయ్యా ఏంటి అక్కడ సముద్రానికి ఇక్కడ సముద్రానికి ఏంటి తేడా అంటారేమో. అంటే అక్కడ కాకినాడలో సముద్రం ఉంటుంది. సముద్రానికి మరలా కొంచెం ఒక 5-6 కిలోమీటర్లు లేకపోతే ఒక 10 కిలోమీటర్ 6-8 కిలోమీటర్ దూరంలో మరలా ఒక తిప్పు ఉంటుంది. అక్కడ ఊరు ఉంటుంది మరలా సముద్రం మధ్యలో కాకినాడలో. దానివల్ల ఇక్కడ సముద్రానికి అలలు ఎక్కువ రావు. ఇక్కడ చీరాలకి ఏంటి అంటే ఏది అడ్డు ఉండదు, డైరెక్ట్గా అలలు వచ్చేస్తాయి. నేను ఏటకి వెళ్ళాను, ఒకరోజు ఏటకి వెళ్ళాం. వచ్చిన తర్వాత ఉంది ఏటకి వెళ్ళటం వల్ల ఈ అలలు పడటం వల్ల నాకేమైంది అని అంటే, కొద్దిగా ఆ స్మెల్కి అదిగి పడక 6 నెలలు అక్కడ ఉండి మళ్ళీ రావటం వల్ల నాకేమైందంటే కొద్దిగా ఆ పొల వాసన వస్తుంది. మీరు సముద్రంలోకి వెళ్తే అంటే వెళ్తే అది వాసన, అది స్మెల్ వస్తుంది, అది భరించలేం వాసన. అలవాటు అయిపోయిన వాళ్ళకి పర్వాలేదు. ఆ వాసనకి నాకేమైందంటే 11 మంది ఏటకెళ్ళాము. 11 మంది ఏటకెళ్తే వెళ్ళిన దగ్గర నుంచి 2 రోజులు ఏటలో ఉన్నాము. 2 రోజులు వాంతులు అవటం మొదలెట్టాయి. 2 రోజులు వాంతులు అవటం విపరీతంగా మొదలెట్టాయి. నేను అక్కడ సూరిబాబు అనే ఆయనతో వేటకెళ్ళాను, పాకల్లో ఉంటాడు, ఆయనతో వేటకెళ్ళాను. 2 రోజులు ఏటలో ఉండిపోవడం వల్ల ఆ స్మెల్కి కొద్దిగా వాంతులు ఎక్కువైపోయి ఆ 2 రోజులు అసలు అన్నం తినలేదు, మంచిలు తాగలేదు. మంచిలు తాగితే బయటకు వచ్చేసేది, అన్నం తింటే బయటకు వచ్చేసేది. నాకు బాగలేదు. ఎంతలాగా దౌర్భాగ్య స్థితి అయిపోయిందంటే ఏలబడిపోయాను బాగా. అంటే 2 రోజులు వాంతులు రావటంతో ఏలబడిపోయాను. చాలా దారుణంగా తయారైపోయింది నా స్థితి. 2 రోజులు అయిన తర్వాత ఒక 400 కేజీ రొయ్యలు పడ్డాయి. వాళ్ళకు 200 కేజీ, మాకు 200 కేజీ రొయ్యి పడ్డది, అనగా 400 కేజీ. ఇప్పుడు అదే రొయ్య 650 రూపాయలు. ఇప్పుడు ఆ రొయ్యలు అప్పుడు 300 కేజీ. అంటే ఎంత వచ్చి ఉంటాయి చూడండి. 400 కేజీ రొయ్యకి ఒక 5,000 రూపాయలు చేపలు పడ్డాయి. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత ఒడ్డుకి దిగకుండానే కొంత దూరంలో మధ్యలోనూ లంగారేసి 2 బోట్లు మధ్యకి తీసుకెళ్ళటం ఎందుకు, ఒక బోటు వదిలేసి ఒక బోటు వెళ్ళిపోదాము సరుకు అది వేసుకొని అని అన్నారు. అని అంటే సరేని 11 మంది నావ ఎక్కేసాము, బోటు ఎక్కేసాము. రాత్రి 9 అవుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. వెళ్తుండే సందర్భాలు నా బోటు వెళ్తుండగానే ఎందుకనో నేను ఒక మాట అన్నాను, మీకు ముందు చెప్పాను. ఏమన్నానంటే, సావనైనా సస్తాను కానీ సేవ మాత్రం నేను చేయను అన్నాను. ఒక తాడి చెట్టు ఐటిని లేచిపోయింది, సముద్రం లేచిపోయి సముద్రం లేచిపోయింది, అలా లేచిపోయింది. అలా లేచిపోతే బోటు ఇలాగుంది, అలా లేచిపోయింది. వీళ్ళకి ముందు ఏటాడిన వాళ్ళు కాబట్టి ఇక్కడ అలవాటు ఉంది కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే, రే తెర లేచిపోయిందిరా అనటం టక్మని దూకేస్తారు ఎవరు కారు. కానీ నేను ఒక్కనే ఉండిపోయాను. అక్కడ ఎవ్వరు లేరు. వీళ్ళందరూ దూకేస్తారు. వాళ్ళు దూకటము, అలా ఇలా పడటము, బోటు ఇలా మునగటం. నేను బోటు కింద ఉండిపోయాను. అప్పటికి 2 రోజులు అన్నం లేదు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి. కొంచెం దూరం ఈతేను ముందుకు వస్తే ఇలా ఉండటం వల్ల ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రావటం వల్ల ఇది తగిలింది.
మళ్ళీ ఇటు వెళ్తే మళ్ళీ ఇటు వెళ్తే నాకు ఓపిక లేదు, అయిపోయింది నా జీవితం. ఇంకా అనుకున్నాను అప్పటికే దేవుణ్ణి కాస్త అంటే బాగా విశ్వసించలేదు, కాస్త విశ్వసించాను. నేను కిందకు పోతూ పోతూ చనిపోతానని నాకు అర్థమైంది. అర్థమైపోయిన తర్వాత నేను దేవుణ్ణి అడగలేదు. చేసిన మొదటి తప్పు ఏంటంటే నేను ప్రభువా అని నేను ఆ మాట అనకుండా ముందు మా ఇష్టదైవం మా అమ్మవారిని కొలుసుకున్నాను. బంగారమ్మ నన్ను బ్రతికించి తల్లి అన్నాను. రెండోది దుర్గమ్మ నన్ను బ్రతికించు అన్నాను. మూడోది ఆంజనేయ స్వామి పూజ చేసుకుని ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి నన్ను బ్రతికించు అని. నాకు ఏ దేవుడు బ్రతికిస్తాడని నమస్కారం దండం పెడుతూనే ఉన్నాను నేను అందరికీ. కానీ ఎవరు నన్ను ఆదరించి అసలు పట్టుకునేవారే లేరు. చనిపోతున్నాను, కిందకు పోతున్నాను, దేవుని బలిపీఠం ముందు చెప్తున్నాను, కిందకు పోతా ఉన్నాను. నా శవాన్ని ఇప్పుడు బుద్ధుడు బొమ్మ కట్టారు చూడండి మీరు, బీచ్లో వాటర్ బీచ్లో బుద్ధుడు బొమ్మ ఉంటుంది. నా శవాన్ని బుద్ధుడు బొమ్మ దగ్గర 5 కుక్కలు తింటున్నాయి. ఇది నాకు క్లియర్గా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. 5 కుక్కలు నా శవాన్ని పీక్కో తింటున్నాయి. నేను ఇలాగున్నాను, 5 కుక్కలు నా శవాన్ని అటు ఇటు పీక్కో తింటున్న సందర్భం. నేను కిందకు పోయాను. ఆ సందర్భంలో ప్రభువా నేను నా పరమ తండ్రి అయిన దేవుడు నేను ఎప్పుడు ఆ మాట అంటానేమో అని ఎదురు చూస్తున్నాడు అనుకుంటాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు నేను ఆ మాట అంటానని ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకుంటా దేవుడు. నిజంగా నేను అప్పుడు ఎమ్మటి ఒక మాట అన్నాను, యేసయ్యా నీవు నన్ను బ్రతికిస్తే దేవా నీ సేవ చేస్తానయ్యా అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ సేవ చేస్తానయ్యా, నీవు నన్ను బ్రతికిస్తే ప్రభువా నేను నీ సేవ చేస్తాను ప్రభువా, నన్ను బ్రతికించయ్యా అని ఎప్పుడైతే అన్నానో ఆ తెల్లటి తాడు అంగీలకి కట్టి ఉంటుంది. ఆ ముడు నాకు బాగా ఆనవాళ్ళు. ఎందుకంటే అంగీకి కట్టినంత ఆ ముడికి చిన్న పోవులు ఏలబడి ఉంటాయి. అలాంటి తాడు నా ముందుకు రావటము, నేను పట్టుకోవడము, నన్ను బయట పడేయటము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తాడు ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ తాడు పట్టుకొని ఇలా పట్టుకున్నానంతే. ఎమ్మటే ఆ తాడు పట్టుకున్నాను. నేను ఎప్పుడు బయటకు వచ్చానో నాకు తెలియదు. కానీ జరిగిన ఇష్యూ ఏంటంటే నేను అలా ఎల్లకెళ్ళ పడిపోతే నా దగ్గరకు వచ్చి ఇటు సూరుగోడు తెలియని కుర్రోడురా, కాకినాడ కుర్రోడు, ఇటు అయిపోయాడురా, చచ్చిపోయాడు రాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను ఒడ్డున పడి ఉన్నాను. 2-3 నా దగ్గర. నేను మళ్ళీ మెలక్కి లాగటమే తెలుసు, వాళ్ళు ఎవరు లాగారో కూడా నాకు తెలియదు. నేను లేచాను, లేచి ముంత పట్టుకున్నాను. ఆనాటి నుంచి మరలా ఈనాటి వరకు మరలా సముద్రం వైపు నేను తిరగలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలు ఎదురైనా, కాపరివైన నీ మందలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. కాపరివైన నీ మందలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీ సీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. ప్రభు నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకుచున్నానయ్యా. హల్లెలూయా. ఆనాటి నుండి ఈనాటి వరకు నా పరమ తండ్రి అయిన దేవుడు నన్ను చెయ్యవడలేదు. ఈనాటి దాకా నన్ను విడిచిపెట్టలేదు. ఎన్నో నిందలు, అవమానాలు, ఎన్నో బాధలు ఎన్ని పడినప్పటికీ ఏ ఆధారం లేకుండానే దేవుని మందిరంలోకి వచ్చాను. నేను సేవకు వచ్చాను. వాస్తవంగా
వాక్యం అలా చెప్పాలో తెలీదు. వెనకాల ఆదరించేవారు లేరు, అస్సలు ఎవ్వరు లేదు పరిచర్యలో. నాకు నేనున్నాను, నువ్వు నిలబడు అన్నవారు కూడా ఎవరు లేరు నాకు ఈ పరిచర్యలో. అస్సలు ఒక్కడినే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు. ఏటకి వెళ్దామంటే దేవునికి మాట ఇచ్చాను. తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. అత్తోళ్ళ ఇంట్లో ఉండేవాడు. తినటానికి కూడా ఇబ్బందిగా ఉండేది. 3 పిల్లలను తీసుకొని బయట కూర్చొని, ప్రభువా ఏంటి నా పరిస్థితి అయ్యా, అక్కడ ఉంటే పెయింటింగ్ వర్క్ చేసుకుంటేవాడు, అక్కడ ఏట వేరు, ఏదో పని కన్నెళ్ళేవాడిని తీసుకొచ్చి ఎక్కడ అడిస్తావయ్యా, నా పరిస్థితి ఏంటి అని చాలా బాధపడ్డాను. చాలాసార్లు నేను ఏడ్చాను. అయితే పరమ తండ్రి అయిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వరు లేరు వెనకాల ఆదరించేవారు లేరు, చేద తీర్చేవారు లేరు, కష్టం వస్తే రూపాయి ఇచ్చేవారు లేరు, నేనున్నానని ధైర్యం చెప్పేవారు లేరు. తల్లా తండ్రా, కుటుంబమా, కుటుంబ వ్యవస్థ, అన్నదమ్ములా ఎవ్వరు లేరు. దిక్కుమాలిన వాడుగా ఒక్కడినే వచ్చాను. వాడరేవుకి ఒక్కడినే వచ్చాను. ఆ దేవాది దేవుని పాదాలు పట్టుకున్నాను. ఎప్పుడైతే దేవాది దేవుని సన్నిధానంలో ఉండి ఆయన పాదాలు పట్టుకున్నానో, ఆ కృప కలిగిన దేవుడు 3 బిడ్డలను ఇచ్చాడు. చక్కని భార్య, 2 మందిరాలు, సంఘము, సేవ, ఇలాంటి చాలా దేవుడు ఈరోజు ఒక స్థితిలో నన్ను ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్థితిలో దేవుడు ఈ రోజుకి నన్ను ఒక స్థితిలో ఉంచాడు. ఎందుకు అనంటే, ప్రభు వాగ్దానం ఏంటి అనంటే, నువ్వు భయపడకు, దిగులు పడకు, నేను నిన్ను ఆదరిస్తాను అని. ఈరోజు నాకు అయ్యగారులు అంటే దైవజనులు ఎంతమందో ధైర్యపరిచి, ప్రేమించి, ప్రేమగా పలకరించి ఇవన్నీ చేసేవారు దైవజనులు చాలామంది ఈరోజు ఉన్నారు. 3 బిడ్డలు. పెద్ద కుమారుడు ఏనోషు, పెద్ద కుమారుడి పేరు ఏనోష్ పాల్, 2వ అబ్బాయి పేరు జైపాల్, 3వ అబ్బాయి పేరు లాజర్ పాల్. కాబట్టి 3 పిల్లలు ఉన్నారు. పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఇంకా సాక్ష్యం ఉంది, కానీ తర్వాత ఏదైనా అవకాశం ఉంటే మరొక మారు చెప్తాను. ఒక అర్ధగంట దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందులో నేను సాక్ష్యాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉంటాను. అలా నా జీవితాన్ని ఒంటి బట్టలు లేకుండా ఒక జతతో వచ్చిన నన్ను ఈరోజు సంవత్సరానికి లేదైనా 100-150 మందికి బట్టలు పెడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరము మినిమం 300 మందికి పెట్టిన బట్టలు. సంఘంలో 2 సంఘాల్లోనూ ఆడవాళ్ళకి, యవనస్తులకి చీరలు, ముసలోళ్ళకి మరలా ఒక 100 దుప్పట్లు, ముసలోళ్ళకి మరలా 60 చీరలు, మరలా ముసలోళ్ళకి, అంటే ఆ భర్తలు లేని వాళ్ళకి, అనాథలు, ఇలాంటి వాళ్ళకి 100, మొత్తం మినిమం ఈ సంవత్సర కాలము 300 మందికి బట్టలు పెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. ₹1 లేకుండా వచ్చిన నన్ను దేవుడు 2 మందిరాలు ఇచ్చాడు, చక్కటి ఇల్లు ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు. పెద్ద అబ్బాయికో బండి, నాకో బండి. ₹5తో వచ్చిన చీరాలకి దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన స్థితినిచ్చి, చీరాల టౌన్ పాస్టర్ ఫెలోషిప్లో కూడా సెక్రటరీగా, అయ్యగారాలు ఉన్న దాంట్లో ఒక సెక్రటరీగా పోస్ట్ కూడా నాకు ఇచ్చి దేవుడు ఈరోజు నన్ను నడిపించుకొస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక్క మాటే మాట్లాడుతున్నాను. ఎవ్వరూ లేరని నువ్వు దిగులు పడకో. ప్రభు ఉంటాడు. మనతో ఉన్న దేవుడు ఆయన, మనతో ఉండే దేవుడు ఆయన, మనలో ఉండే దేవుడు. దేవుని స్తోత్రం. ఎక్కడైతే ప్రభువా అన్నామో అక్కడే నేనున్నాను, భయపడకు అని చెప్పే దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుడు బిడ్డలారా, నన్ను పిలిచి బలపరిచిన దేవుడు. ఒంటరిగా వచ్చాను. ఈరోజు టౌన్లో వాడరేవు పాస్టర్ అని అంటారు, కానీ ఇంకెవరి పేరు పెట్టరు టౌన్లో. నాకంటే ముందు సేవ చేసే వాళ్ళు
40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు వాడరేవులని. టౌను గడియార సెంటర్లో వాడరేవు ఎవరు అంటే మొదట నా పేరే చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు అర్థమైందా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ తీసుకొచ్చాడు దేవుడు? ఏ స్టేజ్ నాది? జత బట్టలకు 6 నెలలు పెద్ద చర్చిలో ఇలా పట్టుకో పాడాను పాట. ఇలా ఎందుకు పట్టుకున్నాను చెప్పండి? గట్టిగా పాడితే బత్త పగిలొచ్చేసేది. బల్ల పక్క పోయి ప్రశాంత్ ఇలా పట్టుకో పాడేవాడిని. అంటే పాట వల్ల మనం అది సాలాని ప్యాంట్ వేసుకెళ్ళాను. 6 నెలలు అదే ప్యాంటుతో. తర్వాత మా అన్నయ్య ఇక్కడికి ఉండే సొక్కావులో ఆ షర్ట్లు వేసుకెళ్ళేవాడిని. అయ్యగారు అంత లావు ఉంటాడు, ఇంక ఎత్తుంటాడు. ఆయన షర్ట్లు ఇక్కడికి వేసుకొని, అదే ఆయన షర్ట్లు ఆఫ్ షర్ట్లు నాకు ఇక్కడికి వచ్చాయి. అవి వేసుకొని చిరిగిపోయిన లింగిలు కట్టుకొని తిరిగేవాడిని. ఈరోజు దేవుడు ఆ స్థితిలో నుంచి ఇతరులకు పెట్టే స్థితి, ఇతరులకు ఇచ్చే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం ఎప్పుడు ఒంటరి అనకూడదు, కానీ ఆయన మనతో ఉన్న దేవుడు. కాబట్టి బైబిల్ లేఖన గ్రంథాల్లో కొన్ని మాటలు మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను వివరించి ఒక 4 మాటలు, అరగంట సమయం అయ్యగారు, అర్ధగంట సమయం ఉంది కాబట్టి అయ్యగారు ఇచ్చిన సమయానికి అరగంట వాక్యం సాక్ష్యం ఇచ్చాను. అరగంట వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ లేఖన గ్రంథంలో చదివామో మాట చదువుకుందాం. చదవమ్మా, చదవాలి నాకు త్వరగా. అపోస్తుల కార్య గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడను, సంఘమైతే కింద చూద్దాం, 6వ వచనం చదువుదాం. హేరోదు అతను వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా అతడు ఆ రాత్రే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు గారు ఆయన 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడంట. మీకు అర్థమవుతుందన్నమాట? సైనికుల మధ్య పేతురు గారు నిద్రించుచున్నాడంట. ఎవరు నిద్రించాలా? ఎవరు సుఖంగా పడుకోవాలి? వాస్తవంగా నాకు కొద్ది సమాధానం చెప్తే నేను మీకు మాట చెప్తాను. బాధలు ఉన్నవాళ్ళు పడుకుంటారా? బాధలు లేనివాడు పడుకుంటాడా? అమ్మామ్మ, బాధలు లేనివాడు చక్కగా పడుకుంటాడు. మరి ఈయనకేంటి చక్కగా పడుకున్నాడు? అంటే పడుకోవటానికి కారణం కూడా చెప్తాను, ఎందుకు పడుకున్నాడు ఆయన. మనం 16వ అధ్యాయంలో చూసుకుంటే పౌలు శీలలు ఉన్నారు. వారు ఇలాగే దెబ్బలు తిన్నారు, ఇలాగే ఉన్నారు. వారు పాటలతో ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు ఏం చేశారంట? పాటలతోనూ ఆ మధ్యకాల రాత్రంతా వారు పాటలో మామూలు లేదు. కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి, నడిపితివి నన్ను క్షేమముగాని ప్రణాళికలోనా. హల్లెలూయా. వీళ్ళేమో రాత్రిలేమో ఆ చెరసాల్లో ఉండి పాటలు పాడుకుంటుంటే ఈయన చక్కగా పడుకున్నాడు. ఎందుకు పడుకున్నాడు ఆయన? పడుకోవడానికి అలా కారణం ఏంటి? అమ్మమ్మ, దేవుడు ఆయనతో ఉన్నాడు ఒకటి. ఇంకెందుకు పడుకున్నాడో నేను అంటాను. ఆయన పేతురు గారు పడుకోవడానికి అలా కారణం ఎందుకో తెలుసా? ఆ 5వ వచనంలో చదవండి. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైంది ఇప్పుడు? పేతురు గారు చక్కగా కాలేజ్ పడుకున్నాడు. అంతకుముందు జరిగింది ఏం జరిగింది? యాకోబు గారిని ఏం చేశారు? ఖడ్గంతో పేక నరికేశారు. సరిగ్గా వినండి. ఖడ్గంతో పేక నరికేస్తే రెండో ఆయన ఈయన లైన్లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసేదే ఈయన్ని చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి ఈయన? అంతకుముందు ఆయన చంపేశారు కదా తల్లి. అంతకుముందు ఆయన చంపేసినప్పుడు ఈయన్ని కూడా చంపేతారుగా. మరి మరణ భయం ఉన్నవాడు ఏం చేయాలి? అమ్మమ్మ, అది ప్రార్థన చేయాలా లేకపోతే కూర్చో ఏడన్నా ఆడాలా? ఇతర ప్రార్థన చేయట్లేదు, కూర్చో ఆడట్లేదు. ఏం చేశాడంట? నిద్రపోతూ చక్కగా పడుకున్నాడు. పడుకోవటానికి గల కారణము నేను ఏమనుకుంటానంటే, దైవజనులు గొప్ప వాళ్ళందరూ వాక్యాలు అనేక రీతిలుగా వివరించవచ్చు, కానీ నా వివరణ, నా ఆలోచన ఏంటో తెలుసా? అతని కొరకు ప్రార్థించే సంఘం ఉంది కాబట్టి. చెప్పలు కూడా దేని పెడతాం. హల్లెలూయా. ఇప్పుడు కష్టాల్లో కూడా పాస్టర్ గారు ఎట్లా ఉండాలా? అసలు సంఘానికి ఉన్న విలువ ఏంటో తెలుసా? సంఘానికి ఉన్న గొప్ప ధన్యత ఏంటో తెలుసా? లేఖన గ్రంథాల్లో ప్రభువు తిమోతి రాసిన పత్రికలో అక్కడ మాట్లాడతారు. ఆయన సంఘము జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగుండాలో ఆ సంఘము సత్యమునకు స్తంభమై ఉండాలంటాడు. దేవుని స్తోత్రం. నీకు అర్థమవుతుందా సంఘానుకున్న విలువ ఏంటో? సంఘానుకున్న గొప్ప ధన్యత ఏంటో?
సంఘానికున్న గొప్ప బలం ఏంటో తెలుసా? అసలు సంఘముకున్న బలము సంఘానికి తెలియట్లేదు ఈరోజు. సంఘానికున్న బలము సంఘానికి తెలిస్తే నిజంగా పాస్టర్ గారు అలాగే పడుకోవాలా. అయ్యా పాల్లో ఎక్కడున్నా నానా అని 10 సార్లు నాకు ఫోన్ చేయవలసిన లేదు. ఆయన ఏమర్థమైందో? మీరు బలంగా ఉంటే నన్ను పిలవసరం లేదు. ఆయన నన్ను డై అయ్యగారు ఫోన్ చేసి పడరా అని కొట్టాలి నన్ను. ఆయన ఎవరో పెద్ద ఆయన పెళ్ళి మన కొట్టి పో ఎక్కడ చేస్తున్నావు, రాజకీయాలు ఎలక్షన్ దగ్గర ఏం పంటారా నీకు అని అనాలి. మాట ఇచ్చిన కాడి నుంచి దైవజనులు మినిమము ఒక 6-7 సార్లు ఫోన్ చేస్తూ ఉన్నారు. పాలు 11 గంటలకు రావాలి నాన్న, త్వరగా వచ్చేయాలన్న. ఒక్క పాటతో మన సంఘం అందరూ వచ్చేస్తారు, ఒక్క పాటతో మన వాళ్ళు ఎవరుండరు వచ్చేస్తారు అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే కారణం ఏంటంటే సంఘముకు సేవకుడు సంఘాన్ని చూసి ధైర్యపడాలి. ఒకటి దేవుడు, 2 ఆయన ఇచ్చిన సంఘాన్ని చూసి ధైర్యపడాలి. అసలు నీకున్న గొప్పతనం ఏంటో బైబిల్ లేఖన గ్రంథంలో నేను చూపిస్తాను. పేతురు గారు అంత ధీమాగా పడుకోవడానికి గల కారణం అంటాను సంఘమే. సంఘం ఏం చేసిందంట? అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. ఆ సంఘం విలువేంటో నేను చెప్తాను. మా సంఘంలో మన గతించిన 2 సంవత్సరాల క్రితము ఒక భార్యాభర్త ఇంకో భార్యాభర్త లేచారు. లేచి ఏం చేశారంటే వాడిని సంఘ పెద్దగా పెట్టాను నేను. సంఘ పెద్దగా పెడితే ఇగో ఇలాంటివి వస్తాయి. ఎన్నికలైన తీసుకొచ్చి కూర్చోబెడతా, వాడు నెత్తిమి కూర్చుంటాడు. వాడికి ఏమి తెలియదు వాస్తవంగా. వాడిని తీసుకొచ్చి బలిపీఠం ఎక్కించి కేక్ కోపించి ఇతను సంఘ పెద్దని తెలియజేసిన తర్వాత వాడు కళ్ళు కొద్ది నెత్తికెక్కాయి. నెత్తికెక్కి 2-3 కోడేసుకొని వీడేం చేశాడంటే నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు చెప్పకుండా డైరెక్ట్గా సంఘంలోనికి వచ్చి, సంఘం ఏంటో చెప్తానేనండి, సంఘంలోనికి వచ్చి ఆ మౌత్ పట్టుకొని రేపు నుంచి వచ్చే వారం నుంచి ఆరాధన లేదు అన్నాడు. మనం నిలబడి ఆరాధన చేస్తాం కదా, దాన్ని మేము నిలబడి ఆరాధన అంటాం. నిలబడి ఆరాధన లేదు అన్నాడు. 2వది అంటే బైబిల్ చదవకూడదు అన్నాడు. 3వది ఏంటంటే స్త్రీల్లోంచి ఒకరు పురుషుల్లోంచి ఒకరు ఆరాధనలో ప్రార్థన చేపిస్తాను నేను. ఆరాధన అయిపోయిన తర్వాత స్త్రీలోంచి ఒకరు పురుషుల్లోంచి ఒకరు ప్రార్థన చేస్తారు, అది లేదు అన్నాడు. ముగింపు ప్రార్థన లేదు, మామూలు ప్రార్థన చేయాలి అన్నాడు. 2వది అంటే సాక్ష్యాలు మధ్యలో చెప్పకూడదు, మేము మధ్యలో చెప్తాం. మధ్యలో సాక్ష్యాలు చెప్పింది అక్కడ మా చర్చిలో లోదరని చర్చ్ ఉందా, లాస్ట్లో చెప్పుకుంటారు, అలాగే చెప్పాలన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత నేను వచ్చి కూర్చున్న తర్వాత మైక్ తీసుకొని ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు, అసలు ఏంటి అన్ని క్రమాలు అని అంటే కూర్చున్న కొంతమంది ఉన్నారు మా సహోదరులు. నేను బలిపీఠం మీద కుర్చీ మీద కూర్చుంటే అంటున్నారు కింద నుంచి ఏంటి అంటున్నారు. ఏమర్థం తర్వాత చూద్దాంలే అని అన్న. సోమవారము నేను పిలిపించాను. నాకు ఒక మాట చెప్పాలి కదా, మీరు నాకు మాట చెప్పకుండా మీరు సొంత నిర్ణయాలు తీసేసుకొని సొంతంగా చేసి ఏంది మీరు అసలు మీ పరిస్థితి అని అడిగితే, మా మాట ఇంటే ఉండు లేకపోతే నువ్వు నీ కొడుకు చప్పట్లు కొట్టుకుంటారు సంఘంలో అన్నాడు. అనేసి పోయినాడు పోకుండా భర్త భార్యలు ఇంటింటికి తిరిగేశారు. ఏమని? ఆ పాస్టర్ది పెద్ద బర్ప, పెద్ద బర్పలోడు చిన్న బర్పలోకి, అంటే మీకు అర్థమైందా? ప్రశాంత్ పెద్ద చర్చి ఉంది కదా, వాడరా పెద్ద చర్చి, అదేమో పెద్ద బర్ప, ఇటు లెఫ్ట్ సైడ్దేమో చిన్న బర్ప. అంటే పెద్ద బర్పవాడు చిన్న బర్పాలకు వచ్చి సేవ చేయటానికి లేదు, మనం అలాగా వెళ్ళకూడదని మొత్తం అందరికీ చెప్పేశారు. వీళ్ళు ఇంటింటికి తిరిగి చెప్పేస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు, పెద్ద బర్పాడు అంటే పెద్ద బర్పాడులాగా చూస్తారు, చిన్న బర్పాడు అంటే చిన్న కులం ఒకటే, జాతి ఒకటే, అందరూ ఒకటే, కానీ తేడాలు ఏంటంటే బర్పల తేడా. పెద్ద బర్ప వేరు, చిన్న బర్ప వేరు అని ఊరల్లా తిరిగేసి, అంటే సంఘం దగ్గరికి అందరి దగ్గరికి తిరిగేసి చేసేస్తే ఆ 2వ వారానికి ఎవరు రాలేదు, 20 మంది వచ్చారు. ఆగిపోయారు, కొంతమంది ఆగిపోయారు. ఆగిపోతే నాకేమీ అర్థం కాలేదు, ఏం చేద్దాము అని. తర్వాత నేను మా భార్య మా పిల్లలు ఆలోచించుకున్నాం పోదామని. 2 సంవత్సరాల క్రితమే పోదామని. ఇంకా చర్చిలు వదిలేసి ఎవరికి అప్పు చెప్పేసి పోదాం, కాకినాడ పోదాం, మన ఊళ్ళో మనం బతుకుతాం, ఈ దౌర్భాగ్యమైన స్థితి ఎలాంటి వాళ్ళ దగ్గర సేవ చేయలేమని, ఇలాంటి వాళ్ళ దగ్గర సేవ చేయలేము, అర్థం చేసుకోలేదు. ఇన్ని రోజులు సేవ చేస్తుంటే సంఘం కూడా అర్థం చేసుకోవట్లేదు, వాడు ఏదో చెప్తే వాడే వెనకాలే పోయారు అని బాధపడి ఏడ్చాం. మా భార్య నేను కూర్చొని ఏడ్చాం పోదామని. 2 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాలు అవుతుందా జ్యోతి? 2 సంవత్సరాలు అవుతుంది.
ఏడుస్తూ ఉన్నాం. సంఘము ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి అయ్యగారు ఎందుకు మీరు ఏడుతున్నారు, నువ్వు పోతే మేము ఎక్కడ పోతాం, మేము లేమా, ఎవరో పోతే మీరు ఎందుకు ఏడుతున్నారు అయ్యగారు అని అన్నారు. సరే ఏదో ఆలోచిద్దాం లేమా అని మళ్ళా వారం కూడుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఏం చేద్దాం అన్నాను. ఏం చేద్దాం అయ్యగారని ప్రార్థనలు పెట్టుకుందామని ఒక అమ్మాయి అన్నది. 3 రోజులు ప్రార్థనలు పెడదాం అయ్యగారు ఒక అమ్మాయిని. అయితే అలా కాదురా 7 రోజులు ప్రార్థనలు పెడదాం అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 7 రోజులు ప్రార్థనలు పెడదాం అన్నాను. 7 రోజులు ప్రార్థనలు పెడదామని 7 రోజులు ఉదయం సాయంత్రం ప్రార్థనలు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే వచ్చే వారము రొట్టు బల్ల, ఈ వారం ఆదివారంకి అయిపోవాలి ప్రార్థనలో. అలా స్టార్ట్ చేసాం. పగల పని చేసుకోరు, పగల మేము మామూలు ప్రార్థన చేసుకుంటాం. సాయంత్రం వారం రోజుకు ఒక దైవజనుని తీసుకొచ్చి 7 రోజులు ప్రార్థనలు చేసాం. 7 రోజులు ప్రార్థనలు చేస్తే 7వ రోజు ఆదివారము ప్రార్థనలు అయిపోయిన తర్వాత రేపు బల్ల అని కూర్చున్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, బల్లకి ఎవరైతే వెళ్ళిపోయారో అందరూ దేవుని మందిరంలోకి వచ్చారు. చప్పలు కూడా దేవుని మందిరం పెడదాం. హల్లెలూయా. ఎవరైతే పోయారో అందరూ వచ్చేసి ఆఖరికి ఎవరు ఆగిపోయాడంటే ఆ 2 కుటుంబాలలో ఆగిపోయారు. ఇప్పుడు మరలా నా సంఘము నా దగ్గరే ఉంది. నా సంఘం మరలా ఒక్కరు కూడా చెదరలేదు. ఎవరైతే పోయారు ఇప్పుడు ఏడుస్తున్నారు, మమ్మల్ని పిల్లలేదే అని. ఎందుకు తెలుసా? సంఘము సేవకుని అంటి పెట్టుకుని ఉండాలి. పిల్లల భుజాలు యవనస్తులు నా సంఘం వల్ల అయ్యగారిని ఒకసారి తీసుకెళ్తాను. అందరూ యవనస్తులు ఉంటారు నా సంఘంలో. అంటే 2-3 బిడ్డల తల్లిలు అందరూ ఉంటారు. వృద్ధులు ఎవరో ఒక 4-5 తప్ప అందరూ వాళ్ళే ఉంటారు. భుజాలు పట్టుకొని, అనయ్య మేమేదో వాళ్ళు చెప్పిన మాటలు ఎట్టుకో వెళ్ళిపోయామనయ్య, నువ్వు ఎందుకు వదిలేసావనయ్య మమ్మల్ని అని జబ్బలెట్టుకొని ఏడ్చారు. ఇప్పుడు ప్రతి పనికి వాళ్ళే ముందు ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి పనికి వారే ముందుంటారు. భోజనం వండాలా వారే, కడగాలా వారే, తొడవాలా వారే, ఏది చేయాలనే వారే. కారణం ఎందుకో తెలుసా? సంఘాన్ని చూసి సేవకుడు ధైర్యపడాలా. నేను ప్రార్థన పిలిచారమ్మా అన్నాను. మీరు వెళ్ళండి అయ్య గారు, మేము ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. సంఘము దైవజనుడు కష్టములో ఉన్నాడు. దైవజనుడు కష్టములో ఉంటే మనం ఏం చేస్తాము అని అంటే, వాస్తవంగా అయ్యగారిని జైలు లేటేసారా, ఎవరు పెద్ద మనుషులు ఉన్నారు చూడు, లేకపోతే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి అని అంటారు వాస్తవంగా. కానీ వారు ఏం చేశారో తెలుసా? సంఘం అంతా కూడుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందా మాటలు? మాటలు రా తల్లి, అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైపోతే సంతోషం, అర్థమైతే ఓకే. దేవుని స్తోత్రం. వారు మొత్తం సంఘం అంతా కూడుకున్నారు. ఏంది సంగతి అని అంటే, ఒక్క పిల్లతో యవ్వనస్తురాలు కూడా ఉంది అక్కడ. ఎవరున్నారు? అమ్మాయి పేరు మాకు పెద్ద పరిచయం తెలియదు, పరిచయం లేదు, మాకు స్నేహం లేదు, అంకు మాకు అంటారు కన్నా, మా ఇదిలో లేదంటే అంటారు కన్నా. మన ఇదిలో లేకపోయినా మన బైబిల్లో ఉంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇదిలో లేకపోయినా మన బైబిల్లో ఉంది కదా. ఎవరేమే రోజే చిన్నది తల్లితో వస్తే పిల్లతో పంపించారంట, అమ్మాయి నువ్వురా అని. అంటే వాస్తవంగా తల్లి పిలిస్తేనే పిల్ల వచ్చింది. మీకు అర్థమవుతుందా? మనం ఏంటమ్మా, మనం కూర్చో, మనం అక్కడ నుండే నేను వచ్చేస్తానమ్మా అని అంటాం. ఈ పిల్ల ఏమో విరిజే 1 గంట కదా, విరిజే మొగల రేకులు అనే చూస్తుంది. అక్కడ వచ్చి సాయంత్రం నువ్వు వెళ్ళబోడికి కుంకుమ పువ్వా అంట. సరిపోయింది. ఏమండి, సంఘముతో పాటు తల్లులతో పాటు పిల్లలు కూడా రావాలి. అందుకే ఆ 12వ వచనంలో చక్కని రోజే చిన్నదని రాయబడ్డది, కానీ మళ్ళీ ఎవరికి పేరు రాయబడలేదు. ఆమేన్. అర్థమవుతుందా? ఎవరు రాయబడ్డదంట? అమ్మాయి చిన్ని ఎవరి పేరు రాయబడ్డదురా అంటే ఏ వయసు? మీ వయసే. ఆమేన్. అంటే కారణం ఏంటి? తల్లితో పిల్ల కూడా వచ్చింది. పిల్లను పంపించారండి, అమ్మాయి మొత్తం అందరినీ సమకూర్చండి అని. అందరినీ సమకూర్చండి అని పంపి అందరూ సమకూడారు. అందరూ సమకూడి దైవ మందిరంలో కూర్చున్న తర్వాత జరిగిన విషయం ఏంటి అని అడిగితే, ఏ పెద్దల దగ్గరికి, ఏ ప్రెసిడెంట్ల దగ్గరికి, ఏ నాయకుల దగ్గరికి వెళ్ళిన సమస్య తీరదు. కానీ అంతకుముందు యాకోబును ఖడ్గం చేత నరికారు, ఇప్పుడు మరలా అయ్యగారిని తీసుకొని పోయారు. మనం చేయవలసిన పని ఒకటే, రాత్రంతయు ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రంతయు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేశారంట. నా శ్రమలో, నా శోధనలో నీ కృప నన్ను వెంటడిపించెనే, భయపడుచున్నావెందుకని నా ముందర నడిపితివే. ఏ రోజైనా ఏ క్షణమై
మరచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తే జరిగే గొప్ప విషయాలు ఏంటో తెలుసా? ఒక 4 విషయాలు చెప్తాను. దేవుని స్తోత్రం. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఘముకున్న బలమేంటో, సంఘముకున్న విలువేంటో, సంఘముకున్న యోగ్యత ఏంటో చూడు బైబిల్లో. ఏ తక్కువగా లేవు, నువ్వేం తక్కువ కాదు. మోషేయ ద్రోహులారంటే అక్కడ కొండ దాటకుంది వేసేసాడు దేవుడు. నీకున్న బలం నీకు తెలుసా? హల్లెలూయా. సన్మానించమంటే ఈ సంఘాన్ని ఏమన్నాడు ఆయన? ద్రోహులారా అన్నారా? ఏ తల్లో చెప్తుందమ్మా? వందనాలు. నా వైపు చూడండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడమ్మా అంటే ఇప్పుడు ఎవరిని ప్రేమించాడు ఎక్కువ? అయ్యి బాబా ప్రభా క్షమించు ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురిని క్షమించు ప్రభా. ఏం చేస్తున్నాడు? సంఘాన్ని ఏమన్నాడు? ద్రోహులారా అన్నందుకు అసలు ఆ కొండ పిస్కా కొండ దాటకముందే అయిపోయారు నాయన అన్నాడు. ఇంకా కారణం ఎందుకు? నిన్ను అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన నీ మాట వింటాడు. నీకు అర్థమవుతుందో లేదో? ఎవరి మాట? సంఘం మాట. అలాగా ఆయన ప్రేమించనాలే అని కూర్చోవడం కాదు. నువ్వు కూర్చుంటావు అనుకో, సరిగ్గా ఒకటి ఇస్తాడు, ఉండమ్మా బొట్టు పెడతాను, మళ్ళీ రామ్మా బో పెడతాను కూర్చున్నావు అనుకో, ఎక్కడ చిన్న 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 దెయ్యాలు పెట్టుకుంటున్నావు ఇంట్లో. అయ్యి మళ్ళీ ఇంకో విషయం ఏంటో తెలుసా? 30,000 40,000 కొనుక్కోవడం. ఎన్నేసి వేలకి 30,000 40,000 చిన్నది కనబట్టలేదని 40 సైజు 50 సైజు 50 60 60 70 100 కూడా కొనేసుకుంటున్నారు. ఒక్కొక్క సినిమా ఒక ఇంట్లో ఒక సినిమా థియేటర్ లాగా ఉంటుంది. పైగా కొనుక్కుంటున్నావు. ఎంత కొనుక్కుంటున్నా? ఒక 50,000కి 60,000 కొనుక్కుంటున్నాం. మరలా దానికి డిష్ ఏది వేసుకుంటున్నాం, దాన్ని 3,500 4,000 మొత్తం పెడుతున్నాం. పెట్టి అవి కొనుక్కొని వాటితో నువ్వు ఇంట్లో పెట్టుకొని, ఇంకో విషయం చెప్పనా, అందరూ ఉన్నాళ్ళేమో డబ్బులు తీసుకో ఆలేడితే డబ్బులు ఇచ్చి నువ్వు పెడుతున్నావు. అర్థమైందా? ఏమర్థమైందమ్మా? ఇప్పుడు వాళ్ళు ఏడవాలంటే కంటికి ప్రశాంత్ గజరాన్ని పెట్టుకుంటారు. గజరాన్ని పెట్టుకుంటే కానీ ఏడుపు రాదు. కానీ ఇదేం బాధ, 70,000 60,000 ఇచ్చి నువ్వు ఏడుతున్నావు. ఇప్పుడు వాళ్ళేదో డబ్బులు ఇచ్చి ఏడుతున్నావు. ఇవ్వకపోతే వాళ్ళు ఏడపోతే వాళ్ళు డబ్బులు ఎవరు, నువ్వు ఇచ్చి ఏడుతున్నావు. అది చిత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీకున్న అదే ఏడుపు ఎక్కడ ఆడవాలంటే దైవ మందిరంలో ఏడవాలి. ఎక్కడ ఆడవాలంట? దేవుని పాదములు చెంత ఏడవాలి. ఆ సంఘం అలా ఏడిస్తే జరిగే గొప్ప విషయాలు 4 విషయాలు త్వరగా చెప్తాను చూడమ్మా. 4 విషయాలు అక్కడి నుంచి చదువుదాం. కావల వారి ఎదుట సెరసాల్లో కాచుకొని ఉండిరి. అమ్మా 7వ వచనం. ఇదిగో దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చేతులు పైకెద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఏం జరిగింది అని అంటే, దేవుని దూత అతని దగ్గర నిలిచెను. అమ్మ నా వైపు చూద్దాం. అంటే దూత మత్తయి సువార్త తర్వాత మరలా ఎప్పుడన్నా బయటకు వచ్చిందా? దిగినట్టుగా ఎక్కడన్నా రాయబడి ఉందా? అంటే అయ్యగారిని చూస్తే కొద్దిగా నాకు భయం వేస్తుంది, కానీ ధైర్యం తెచ్చుకుంటున్నా. పెద్దోళ్ళు కదా, వాళ్ళ దగ్గర మరి మనం తోకలు జాడించకూడదు. ఎప్పుడైనా దిగినట్టుందా? మత్తయి సువార్తలో వచ్చిందే అమ్మమ్మ. పేతురు చెరసాలలో ఉన్నప్పుడా, సంఘం అత్యాశతో ప్రార్థన చేసినప్పుడా? అబ్బా, ఆ చెరసాల్లోకి రావడానికి కారణం ఏంటి? సంఘం అంటాం, సంఘ ప్రార్థన. సంఘాలు చాలా ఉన్నాయి. మళ్ళీ వెళ్ళకుండా మరి ఏ సంఘంలోకి వెళ్తావా? దేవునికి మహిమ కలుగును గాక. సంఘాలు చాలా ఉన్నాయి. సంఘము పేతురు దగ్గరికి దూత రావటానికి ముఖ్య కారణము సంఘ ప్రార్థన. నీకు అర్థమైందా? నీకున్న బలము అంటే సంఘ ప్రార్థన దూతను దింపింది. మరి మన ప్రార్థనతో ఒక ఆత్మ కూడా బయట రావట్లేదు. మా దగ్గరకు వచ్చిన 1,00,000 మనిషి ఇచ్చింది తీసిపోతున్నాడు ఆయన. మా వారిలో ఒక ఆయన ఎవరన్నా నూతనాత్మలు వస్తున్నాను అనుకో, ఈయన వెళ్ళిపోయి 1,00,000 ఇస్తున్నాడు ఆయనకి. ఆయన వెనకాల వెళ్ళిపోవాలి అంతే. మా దగ్గర అలా తీసిపోతున్నారు తెలుసా? ఒక కుటుంబం వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాడు మా పాస్టర్ గారు. మా దగ్గర తీసిపోతాడు ఆయన. అంటే కారణము ఇలాంటి ఎంతమంది లక్షలు ఇచ్చినా
సంఘ ప్రార్థన ద్వారా వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్తావు? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సంఘం ఎప్పుడైతే ప్రార్థన చేసిందో మొట్టమొదటగా దేవుని దగ్గరికి దూత దిగిందంట. ఆ దూత ఎప్పుడు దిగింది? యేసు ప్రభు యొక్క పుట్టుకను తెలియజేయడానికి వచ్చిన దూత మరలా సంఘం ప్రార్థించినప్పుడు వచ్చింది. ఒకసారి సబాస్ అని కొట్టుకో, నువ్వు పట్టుకును. సబాస్ సబాస్ అను. అయ్యో మీరు ప్రార్థన చేయరా? చేస్తారా చేయరా? నువ్వు బాగా సబాస్ అను అంటే ఏమనుకోవాలా? అయ్యో అంటే ప్రార్థనకు బలం లేదా అని అంటున్నా. మన ప్రార్థనకు బలం లేదా? ఉంది ఉంది. ఆనాటి సంఘమే ఆనాటి అపోస్తుల యొక్క పరిచర్యలు ఈనాడు కూడా జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ ప్రార్థన చేస్తే దూత దిగి వచ్చింది. రెండోది అదే దాంట్లో చూద్దాం. రెండోది కింద కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడమ్మా, అతడు ఉన్న గదిలో నిలుచును, అతడు గదిలో వెలుగు ప్రకాశించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ఉద్యోగాలు లేపితే నేను ఉద్యోగం ఉన్నాను. ఓ నాన్నో నిన్నే ఆరాధింతునో, యేసయ్యో నిన్నే ఆరాధింతునో కూడా. ఓ నాన్నో నిన్నే యేసయ్యో నిన్నే ఆరాధింతునో, ఎవ్వరు లేరయ్యా నాకున్నది నీవయ్యా, ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా, నిరాశ లోకంలో నా ఆశ నీవయ్యా, నిరాశ లోకంలో నా ఆశ నీవయ్యా, ఓ నాన్నో నిన్నే ఆరాధింతునో, యేసయ్యో నిన్నే ఆరాధింతునో. హల్లెలూయా. రెండోది వెలుగు కలిగిందంట. అంటే జైలు ఎలాగుంటాయి? ఇల్లరేటి ఇల్లరా మరి చీకటి ఉంటుందని ఎలా తెలుసు? ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదమ్మో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జైలు మొఖం చోటవే కానీ నేను ఆ జైల్లోకి వెళ్ళదమ్మో. జైలు ఎలాగుంటుందంటే మీరు అన్నట్టు చీకటిగానే ఉంటుంది. పైగా మళ్ళీ నేను వెళ్ళానంటారేమో. కాదు, ఎల్లోళ్ళు చెప్తే అన్న అందులో దోమలు ఉంటాయంట. ఒక ఫ్యాన్ ఉండదు, ఒక లైట్ ఉండదు, ఏ ఉండదు. మరి మొత్తం అంతా దౌర్భాగ్యం అచ్చిచ్చి వెళ్ళకూడదు అన్నట్టు ఉంటుందంట ఆ జైలు. పేతురుని తీసుకెళ్ళి అదే జైల్లో వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దాంట్లో కూడా ఆయన చక్కగా పడుకున్నాడంటండి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆయన చక్కగా పడుకున్నాడంట. అలాగా ఆయనలా కాదు, ఆయన పడుకోవడం వేరు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు. చక్కగా పడుకున్నాడంట ఆయన. ఆ జైల్లో చీకటి అలుముకున్న పరిస్థితుల్లో దైవజనుడు చీకటిలో ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉంటే సంఘము ప్రార్థన చేస్తే వెలుగు వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ వెలుగు రావడానికి కారకులు ఎవరు? అమ్మమ్మ ఏ ప్రార్థన? ఇప్పుడు ఎలా చేయాలి ప్రార్థన? ఇచ్ఛాశక్తి. నేను అందుకే మా ఊళ్ళకి ఒకే మాట చెప్తాను, మా ప్రార్థన ఉందరా అన్నాను అనుకో, వచ్చేత రాపోయారా అయిందే, రాకపోతే అయింది, ఏం లేదు. ఇంకా వాళ్ళకి తెలిసిపోద్ది వెంటనే. ఇంకా మా మాట పాడను, మొక్కం మీదే తిట్టేస్తాను అంతే. మొక్కం మీద అడిగేస్తాను. మీకు అది పద్ధతి, మీకు ఈ పనికి రాదంటాను. ఎలాంటి సంఘాలు పనికిరావు, వెళ్ళిపోండి అంటాను. ఎక్కడికో మీకు బోల్ సంఘాలు ఉన్నాయి, నోరెత్తలేని సంఘం, తెలెత్తలేని సంఘం, బోల్ సంఘాలు ఉన్నాయి, మీరు అక్కడ పోండే అంటాను. అంటే మాట్లాడతాను. నా ప్రియదేవుని బిడ్డలారా, నీకున్న బలం ఏంటంటే దైవజనుడు కష్టకాలంలో, దైవజనుడు ఇబ్బందుల కాలంలో, దైవజనుడు బాధపడుతున్న సందర్భంలో ప్రార్థన చేస్తే వెలుగు వచ్చిందంట. నా ప్రియదేవుని బిడ్డలారా, దైవజనుడు సాక్ష్యం వాళ్ళ సంఘం కొరకు ఎక్కడికి వెళ్ళినా మీకు అర్థమవుతుందా? దైవజనుడు సంఘము కొరకు సాక్ష్యం ఇవ్వాలి. నా సంఘం ఇది అని సంఘము కొరకు దైవజనుడు సాక్ష్యం ఇవ్వాలి. ఒకరు సంఘం తొడకపోతే ఇంకోళ్ళు తీసుకుంటారు కంపల్సరీ, ఒకరు లైట్ వేయకపోతే ఇంకోళ్ళు వేస్తారు కంపల్సరీ, ఒకరు కడగకపోతే ఇంకోళ్ళు కడగాలి. మన దగ్గర అలా ఉండదు. పాస్టమే కడగాల, పాస్టమే తొడవాలా. మనం అంటే పాస్టర్ల పని ఎలా పోయింది? పాలేరు పని. పాస్టర్లది ఏం పని అంట? పాలేరు పని. నాకు అది బాధ ఉంటుంది. పాస్టర్ గారే రావాలా, పట్టలు వేసుకోవాలి, పాస్టర్ గారే రావాలా, తుడుచుకోవాలా, పాస్టర్ గారే లైట్లు వేయాలా, పాస్టర్ గారు అన్ని లైట్లు వేసి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సమయం అవుతుంది, మనం దేవుణ్ణి ఆరాధిద్దాం రండి అని ఎట్టోళ్ళకి పిలవాలా.
వీళ్ళు ఎప్పుడు వస్తారు? బాగా సింగారించుకొని ఏదో అలిసిపోయినట్లుగా మళ్ళీ రావటం గబ 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 ఆడుతుంటారు. మనం అనుకుంటే ఏదో మా బాధల్లో వచ్చిందండి. పనంతనేమో వ్యర్థంగా గడిపేస్తారో, సమయానికి సమయం అయిపోతున్నాగా అప్పుడు వస్తారు. ఏదో మా ఊళ్ళో అంటాడు ఎగ్గొట్టిన గుర్రాల్లాగంట, పరుగులు పరుగులు పరుగులు. ఎవరు చూసినా అనుకుంటారు అమ్మో పాపం ఎంత ఆసక్తో అనుకుంటారు. వీళ్ళు లేటు అని తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ లేటు అంటే ఏంటి అర్థము? మా నాన్న చనిపోయాడు, పక్కన ఏమైనా ఉంటుంది ప్రశాంత్. ఆ లేటు అంటే అర్థం ఏంటి? ఆ లేడు అని అంటాం. మరి మనం లేటుగా వస్తున్నామంటే అర్థం ఏంటి? జీవించుతున్నావని మృతుడువే. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు రాబోడికి అన్ని మొత్తం వేసి ఉంచాలి. అది ఒక్కరు తీసుకో, మా సంఘంలో వాళ్ళు తీసుకుంటారు అంతే. ఏమో మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు, క్షమించాలి ఏదైనా ఉంటే. ఆ పరిచర్య ఒకరు తీసుకోవాలి కంపల్సరీ. ఆదివారం ఒకరు తుడుతారు, తడుగుడ్డాడతారు. కంపల్సరీ ఉపవాస ప్రార్థన అన్నారా, ప్రతిరోజు తడుగుడ్డాడతారు. పొద్దున్న 6 గంటలకు కట్టాలి తడుగుడ్డ అంతే. ఆ రోజు తొక్కేసిన రోజు ఒక రోజు లేదు, ఆ గుడ్డెట్టి పామే వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ రాబడి చక్కగా ఆరిపోతాయి, మరలా పట్టలేసేస్తారు. పరిచర్య అలాగ ఉండాలి. దైవజనుడు వచ్చి వాక్యం చెప్పినట్లుగానే ఉండాలి. అంటే ఏంటంటే పాస్టర్ గారు రావాలా, పాస్టర్ గారు వచ్చి పాట పాడితేనే కానీ వీళ్ళు రారు. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు వచ్చి పాడితేనే కానీ మధురం 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 యేసు ప్రభుని సేవా మధురం మధురం. మాకు మధురం అది, బాధైనా దేవునికి మహిమ కలుగును గాక. మాకు మధురం అదే. నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన అక్కడ వెలుగు కలగజేసిందంట. రెండోది మూడోది సమయం లేదనుకుంటా, దయచేసి మూడోది కూడా త్వరగా చూద్దాం. మూడోది అందులో చదవనమ్మా. పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని లేపగా సంఖ్యలు విడిపోయిన. దేవునికి మహిమ కలుగును గాక. సంఘ ప్రార్థనతో ఇంకేంటి జరిగిందంట? ఎవరి సంఖ్యలు? పేతురు పాస్టర్ గారి సంఖ్యలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులకి ఇలాంటి ఏమైనా ఉన్నా, అయ్యా నా దైవజనుడు ఎందల్లో చిక్కుబడి ఉన్నాడు, లేకపోతే ఈ బంధకాలు ప్రతి ఒక్కరి మీద ప్రార్థించటం వల్ల ఆ వచ్చే దైవజనుల మీద పడుతున్నప్పుడు అది మరలా విడిపించాలంటే ఎవరు చేయాలా? ఇప్పుడు పాపం పుణ్యం తెలియకుండా ఇప్పుడు ఎవరన్నా ఎలాంటి వాళ్ళు వచ్చిన దైవజనుల లక్షణం ఏంటంటే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. అవి తిరగేసి దైవజనులు పట్టి పీడిస్తాయి. ఆ బంధకాలు దైవజనుడు బంధకాల్లోంచి రావాలంటే సంఘమే చేయాలి. లేకపోతే పరిచర్య నిమిత్తం ఏదైనా రూపాయి పాపాయ అప్పో చప్పో చేసినా దాని కొరకు సంఘమే ప్రార్థన చేయాలి. చేతనైతే సహాయం కూడా చేయాలి. ఆమేన్. ఏం చేయాలంట? బంధకాలు ఆ సంఖ్యలు ఊడిపోయాయంట. ఎవరు ప్రార్థన? ఎవరన్నా వెళ్ళేది సుత్తునో అదేదంటారు శానమట్టుకొని కొడేస్తున్నారు కానీ పోయి. మీకు అర్థమవుతుందో లేదో వాక్యం? దేవుని స్తోత్రం. నా మాట అర్థమవుతుందమ్మా? నేను డిగ్రీ చదవలేదు, 4వ క్లాస్ చదివాను. హల్లెలూయా. 4వ క్లాస్ చదివేసి ఆ స్కూల్లోంచి భారత్ కుక్క ముక్కట్టిపోయింది అక్కడ. పిక్క ముక్కట్టిపోయింది. ఎంత ముక్కట్టిపోయింది ఆశ్చర్యంగా చూస్తున్నాయి అమ్మ. అయ్యయ్యో అప్పుడు నేనున్న బాగున్న హాస్పిటల్కన్నా తీసుకెళ్తే నేను తెలియక గొడ్డు మాసం ముక్కేసి కుట్టేశారు ఇంద్రబడి. ఎందుకు పొరపాటు జరిగిందో చెప్పనా? నేను చదువుకున్నాను. వాళ్ళేమో దేవుణ్ణి నమ్ముకున్న లాస్ట్లో ఆడేశారు. అనేది వాళ్ళేమో యేసు ప్రభు వారు పాట పాడారు. దయచేసి చూడరే అందాల తారా అని వాళ్ళు పాడారు. మరి నేనేం పాడాలా? నేను దేవుణ్ణి నమ్ముకోవాలి, నోరు మూసుకూరుకోవాలి. పోకిరి రాజా సినిమా వచ్చింది. అప్పుడు పోకిరి రాజా సినిమా వచ్చింది. మేము పుట్టలేదంటారేమో, మొత్తాన్ని పుట్టారు కానీ తెలియదు అనుకుంటాను. పోకిరి రాజా సినిమా, వెంకటేష్ సినిమా వచ్చింది. మరి నేనేం చేయాలా? తెలిస్తే పాడాలా, తెలియకపోతే నోరు మూసుకూరుకోవాలి. నేను కొద్దిగా ఇందులోకి అలవాటు కదా. వాళ్ళు ఆ పాటని కన్యాకుమారే కనబడదాదారి అనే పాటని చిన్నారి యేసు జన్మించే ఈ రోజు రాజులకు రాజా
పుట్టావా మా కోసం సంధించావా, మా ఆత్మను పొంగించావా, ఆత్మ నిండుగా సంతోష పండుగ. హల్లెలూయా హల్లెలూయా అన్నాం. మరి అది మిగిలిన నవ్వుతారా నవ్వరా? నవ్వునందుకు అరుణ అన్న అమ్మాయి, ఒక అమ్మాయి నాకులాగా ఉంటుంది, కలర్గా ఉంటుంది అమ్మాయి, నవ్విందని పెళ్ళమని చెంపి కూడా పారు రావటం గొడవల మధ్య పారు వచ్చేస్తే పిల్లలకు ఒకటిగా ముక్కలాగేసింది. అప్పుడుతో పోయింది చదువు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడుతో చదువు వదిలేశాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు లేఖన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, సంఘము ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోయాయంట. ఏ విడిపోయాయంట? మూడు కార్యాలు. వివరించడానికి సమయం లేదు కాబట్టి నేను స్టార్ట్గా పోతున్నా. మొదటిది ఏం జరిగింది? దోత వచ్చింది. రెండోది, మనం ప్రార్థన చేస్తే దోతలు రాత్రం, మన అరుపులకు కోతులు వస్తాయి. హల్లెలూయా. ఏమొస్తాయంట? దోతలు రావట్లేదు, సేమ్ అరుపులు కోతులు వస్తున్నాయి. కాదు దోతలు దిగాలి, అలాంటి ప్రార్థన చేయాలి. రెండోది, వెలుతురు రావాలి. మూడోది, సంఖ్యలు విడిపోయి. నాలుగోది అమ్మ 9వ వచ్చిన చదువుతారా. అంతటా వెలుపలకు వచ్చి దోత వెంబడి వెళ్ళి, అవును, తానంతటయే తెరుచుకొను. దేవునికి మహిమ కలుగును గాక. నీకు అర్థమవుతుందా? లోపల తలుపేసుకోండి, ప్రభాతి అంటే వస్తుందా? మరి ఇక్కడ ఇనప గడులు ఇడిపోయి అంట. ఒక ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే హాస్పిటల్లో ఉందండి. హాస్పిటల్లో ఉంది. ఇద్దరు పాస్టర్ గారులు వెళ్తే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసి, మన పాస్టర్ గారు అంటాడు, ప్రార్థన చేసి ఇక్కడే ఉండుకోండి, ఇంకో దగ్గర కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అయ్యారు ఈ పక్కన చూడటానికి ఒక వచ్చిందండి. ఈ హాస్పిటల్లో ఉన్నది ఏం చేయాలా? ఏ దేవుడో రావుడో అనుకుంటా ఉండాలా? అన్నాలా లేదా? లేదా అమ్మన్న బాబు అని అంటాం అనమా? అయ్యగారు మొత్తం ఫ్యాషనీలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోటని మాట రాకుండా ఊపిరి వస్తూ ఉంటేనే ఆశ్చర్య వేసింది నాకు. 4 రోజుల నుంచి అలా ఉన్నారు. మాట రావట్లేదు, నవ్వు రావట్లేదు, మాట రావట్లేదు, అలే నేను అంటలేదు, ఊపిరి వస్తుంది. ఈమె పడుకుంటే ఇంకో ఆమె వచ్చిందంట. పాస్టర్ గారు మన రాజ్కుమారయ్య గారు ప్రార్థన చేసి అలా పక్కకి వెళ్ళాడంట. ఈ మంచం మీద ఈ పక్క శిలాన్ని ఈ పక్క శిలాన్ని పెట్టుకొని, ముక్కులో ఆక్సిజన్ పెట్టుకొని ఆమెను అడుగుతుందంట, ఏమే మొన్న గుడి పక్కల్లి దుర్గా మొన్నని గన్నెట్టు గెలిచేసాడు, మొన్న చచ్చాడే బతికాడు అని అడుగుతుందంట. మీకు అర్థమైందా? చూసారైతే మొత్తానికి అర్థమైంది మీకు. దేవుని స్తోత్రం. ఎవడో గన్నెట్టి గుడి పక్కలు పేల్చేసాడంట. ఎవరినో ఈడెవడో దుర్గా అంటే తర్వాత పేరు ఏం పేరు నాకు గుర్తులేదు మొత్తానికి. ఏం పేరు తర్వాత తోడు పేరు? ఆయన గన్నెట్టి పేల్చేస్తే ఈ మంచం మీద ఉన్నది ఏం చేయాలా? ప్రభువా నేను ఎప్పుడు స్వస్థపరుతావు, దేవుడు ఇప్పుడు ప్రార్థన చేసేలేడు దైవజనుడు, నన్ను స్వస్థపరిచి ప్రభు అని అనాలా? అనకంట ఏమే దొరకడు గన్నెట్టి పేల్చేది కాదు, గుడి పక్కలే ఆడు బతికాడా చచ్చాడు అన్నాడు. పాపం కోపం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఎవరికి వచ్చిన పాస్టర్ కోపం వచ్చి దౌర్భాగ్యాలు ఎంతకాలం నీ బ్రతకాలం అలాగే ఉంటున్నావు అని చెప్పేసి పోయాడంట. వచ్చిన సందర్భం ఏంటి, జరిగిన సంగతి ఏంటి? వచ్చింది దేవకుడు వస్తే ప్రార్థన చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడుతున్నాడు. దైవ మందిరంలో దైవ సన్నిధాల్లో ఉండి కనిపెట్టి చేశారు ప్రార్థన అంటే. దేవుని స్తోత్రం. కూడుకొని ప్రార్థన చేస్తే తనంతట తానే ఆ ఇనప గనులు తెరవబడ్డాయంట. అసలు సాధ్యమైనది అవునన్నా చెప్పండి, కాదన్నా చెప్పండి. మీరు అటు ఇటు కాకుండా ఊపుతున్నారు. దేవుని స్తోత్రం. సాధ్యము కాదు, కానీ ఇనప తలుపులు అవే తెరవబడ్డాయంట. 5వది ఒక్క మాట చెప్పి ముగిస్తాను, మీ బాధ నేను పడలేకపోతున్నాను. ఒక్క మాట చెప్పి 14 వచ్చిన చదివేసుకుందాము. సంతోషము చేత దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దాకా ఎలాగున్నారు వాళ్ళు? అమ్మా ఏడుస్తూ ఉన్నారు కదా. ఎప్పుడు వారికి సంతోషం కలిగింది? అంతకుముందు వారేం చేశారు? పేతురు స్వరం వింటానికి, పేతురు రావడానికి కారణం ఎవరు? అవునే కదా. పేతురు రావడానికి కారణం కూడా సంఘమే. సంఘ ప్రార్థన అక్కడ అద్భుతాలు చేసింది.
సంఘ ప్రార్థన గొప్ప కార్యం చేసింది. సంఘ ప్రార్థన అక్కడ ఉన్నతమైన కార్యం చేసింది. రెండోది ఏంటి తెలుసా? అంతకు ముందు రోజుని ఏడ్చిన సంఘమే తర్వాత రోజుని సంతోషించారు. చప్పట్లు కొడితే ఏమైపోద్దాం? హల్లెలూయా. ఏం చేశారంట? అంతకుముందు ఏం చేశారంట? ఏడ్చారు కదా, భయం భక్తులుగా ఉన్నారు. సేవకుని తీసిపోతా నవ్వుతావా? మా అయ్యగారిని బాగా తీసిపోరా అని నవ్వుతావా? ఏం చేస్తావు? అయ్యి బాబు పాస్టర్ గారు వెళ్ళిపోయాడమ్మో, అమ్మో ఏమైందమ్మో అంటాం. ఏదో మళ్ళీ అంటున్నాం, బాబా ప్రశాంత మా భాష అలా ఉంటుంది. బాబా ప్రశాంత కొద్ది కలిపేసిన దగ్గరికి వెళ్ళి బాబా ఏం చేస్తానమ్మో, అయ్యగారిని తీసుకెళ్ళిపోయారమ్మో అంటారు. మరి మీరేమంటారు నాకు తెలియదు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మీరు ఎలాగంటారు ఒకసారి చెప్పండి, ఏమంటారు? అలాగంటారా? ఎలా ఒకసారేనమ్మా? దేవుని స్తోత్రం. కాబట్టి అప్పుడు దాకా ఏడ్చిన సంఘము సంతోషము కలిగిందంట. దీని అంతటికి కారణం ఏంటి? సంఘమే. నేను అంటాను నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎప్పుడైతే అత్యాసక్తి కలిగి ఉంటామో, అయ్యగారు ఒక మాట అన్నారు, వాళ్ళు ఒక్క పాటతో వచ్చేస్తారయ్య అన్నారు. ఆమేన్. ఒక్క పాటతో వచ్చేస్తారయ్య అన్నారు. వచ్చేది అయ్యగారికి బాప్తిసం ఇచ్చారు. ఒక ఆయన ఉన్నాడు, ఈ అయ్యగారు ఆయన రప్పించారు. లేట్ అయిపోయింది. అక్కడే నూండు పాలు అంటాడు. అయ్యగారు పిలిచారండి అన్న, నూండు పాలు అంటారు. ఎంత స్పీడ్గా వచ్చాను తెలుసా? ఇంకో సంగతి ఏం జరిగింది తెలుసా? 2 ఇడ్లీని ఒక అట్టు తింటారు, 60 రూపాయలు తీసుకుంది టిఫిన్. అడగలేదు నేను మరలా. 2 ఇడ్లీని ఒక అట్టు తింటే 40 రూపాయలు చేతులెట్టింది. ఏంటి 60 రూపాయలు అన్నది. మళ్ళీ అడిగితే ఉంటే టైం అయిపోతుంది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. అడిగితే 5 నిమిషాలు లేట్ అవుతుందని నేను ఫాస్ట్గా వచ్చేసాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు సంఘమునకు సేవకుడికి సంఘము ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. ఇంకో అవకాశం ఉంటే తర్వాత ఎప్పుడైనా అవకాశం ఇస్తే తర్వాత మాట్లాడుకుందాం. ప్రభుని కొడలో పరిశుద్ధ వాక్కులు దేవుడు దీవించును గాక. ఆమేన్.